ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల, ఎన్డీఏ కూటమి నాయకత్వం పట్ల, మన ఎమ్మెల్యే గారి పట్ల, మా పట్ల, ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఉండాలని అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారికి ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారు చెప్పాను, గత 5 ఏళ్ళలో కొన్ని 100 సార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని అడిగాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి న్యాయం జరగాలని, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని మొక్కుకుంటూ చాలా సందర్భాలు వచ్చి అమ్మవారు కోరికలు మేము కోరుకున్నాం. అమ్మవారు కూడా మొక్కులు చెల్లించడం జరిగింది. ఈరోజు అధికారికంగా ఈరోజు ఎమ్మెల్యే గారితో పాటు మేము రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ కూడా, సిస్టమ్ కూడా పెరిగింది. గతం కంటే భిన్నంగా అద్భుతంగా జరిగింది. వచ్చే ఏడాది కూడా మళ్ళీ మేము కారులో మాట్లాడుకుంటున్నాం, వారు నేను. వచ్చే ఏడాది కూడా ఇంకా అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంది కనుక ప్రజలపైన, మా ప్రభుత్వం పైన, మనందరిపైన ఉండాలని అమ్మవారిని మళ్ళీ అంగగ్ర వైభవంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి భక్తుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే సమయంలో ఎమ్మెల్యే గారు ఈసారి చొరవ చూపించి అద్భుతంగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా దగ్గర చేసుకున్నారు. వారికి కూడా, మన భక్తుల తరపున వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. రాజాం పైడితల్లి అమ్మవారి పండగ ఇది 99వ సంవత్సరం. చాలా గ్రాండ్గా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికీ శుభం కలగాలని, అలాగే ఈ జిల్లాలో అందరూ కూడా శుభం కలగాలని, రైతులు ఆనందంగా ఉండాలని, అలాగే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడానికి కోసం మరి మేము ప్రార్థన చేయడానికి నేను ఎంపీగా రావడం జరిగింది. చాలా చక్కగా అమ్మవారి దర్శనం చేసాం. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా మరి రాజాంలో ఒక పెద్ద పండగగా చేసుకోవడం, కలగా చేసుకోవడం, అలాగే ఈ అమ్మవారిని దర్శించడానికి ఒరిస్సా నుంచి, అలాగే ఉత్తరాంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి ఈ సంవత్సరం మరి మామూలుగానే యథావిధిగా చేస్తున్నాం. వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ప్రభుత్వం నుంచి మరి సంవత్సరానికి ఒక 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుని ఈ ప్రోగ్రామ్ని ఒక ప్రెస్టేజ్గా చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. మరి ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలందరూ కూడా మరి చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ రావాలని మీ ద్వారా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.